పంట రాములోరి దీవెనంట తల్లి గోదావరి నీళ్ళు తల్లి సీతమ్మ పాదాలు ఊరంతా హాయ్ 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 మనసంతా హాయ్ హాయ్ హాయ్. బాబా వస్తానా బాబా. అదేంటి దేవి ఉత్తమం పట్టుకొచ్చావు? ఉన్న కూరంతా తాతకేసాను, నీకు కారంతో పెట్టాను బాబా. ఈ వ్యవసాయ పని అవసరం అంటావా బాబా? ఫ్యాక్టరీ పనులకు వెళ్తే 4 డబ్బులు వస్తాయి, ఇక్కడ బట్టలు రావట్లేదు, వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఈ సంవత్సరం వర్షాలు పడితే మన జీవితాలే మారిపోతాయి. వర్షం పడుతుంది దేవి, ఇంకా మన కష్టాలు తీరిపోయినట్టే. చినుకే చేరగా చల్లు చల్లు మని పులకింతల్లు పుడమే పాడగా ఎత్తి కరిమప్పు దానవాడాలే వేయని నిలువెల్ల మనసు పడగళ్ళు తాకి కడగళ్ళే తీరని జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చెగురించేలా కాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా. పంట బాగా పడుతుందని బాగా నమ్మకంగా ఉంది దేవి. ఈసారి పండక్కి కొత్త బట్టలు కొనుక్కున్నాం. స్కూల్ యూనిఫామ్ వెనకాల చినిగిపోయింది నాన్న, అందరు ఎక్కిరిస్తున్నారు నాన్న. మరి ముట్టలి కొనుక్కున్నాం. ఏం చేయను, చెప్పు కూడా తెగిపోయింది నాన్న. అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా పిన్నిస్ పెట్టి పంపిస్తుంది, అదేమో నా కాలు పుచ్చుకుంటుంది నాన్న. చూద్దాం. మంచి నాన్న, ఈసారి పంట పండాక నీకు అన్ని కొత్త అయిపోతా సరేనా? ఎలా సందేశ్ వడ్డీ ఏది? నువ్వు నా అప్పు తీరుతావని నమ్మకం లేదురా, అంచేత ఈ ఎడ్లను తీసుకెళ్ళిపోతున్నాను. కదలనంతా ఎదురుగా ఏమనుకుందో కాలం ముందే చూపందే దూరం కరగనంటున్నా తన కలలుగా మెరిసే తడుకుల తీరం నిజమై నిలిచే నిమిషం కోసం విసరను తరిమే ఉరుమే ప్రేమంటే. ఈసారి పంట బాగానే పండిందా? ఆ మిగతా 3 పట్ల నుంచి ఏం లేదు కానీ ఈసారి బాగానే వస్తాయి అనుకుంటా డబ్బులు. మీరు చెప్పినట్టు ఎవరు కొనరక్కడ అమ్మితే అమ్మంటే అదే మీ సాగు ఉండాలి. ఈ దళారులు మన జీవితాన్ని నాశనం చేస్తున్నారా? సందేశ్ ఎక్కడికి వెళ్తున్నారా? పొద్దున్న నుంచి ఏం తినలేదు కదరా, బాగా ఆకలిగా ఉంది. అటు లేవన్నా తినేసి వస్తారా? నేను వస్తాను నాన్న నీతో. నాతో రాకూడదు, నా తల్లి కదా, ఇక్కడ ఉంది. అమ్మని జాగ్రత్తగా చూసుకో. కడసానిది వీడ్కోలు కన్నీటితో మార్చేవ్రాలు అడవి చెట్లను పావురాళ్లను కలలు నైనా కనగలమా? చంటేసి చచ్చిపోయా. ఆశను సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది. అయ్యో బాబా, పంతాని పానం మీద తెచ్చుకున్నావే. వ్యవసాయం చేసి ఏం బాగుపడ్డావు, ఇంత చేసిన
చిలవలే నిలిచిపోయేనా మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి భూమిని చరితని నిలిపెను నీ కృషి మహాశయా విధి పగై తరిమెనా మహోష్ణమై రుధిరమే మరిగెనా ఆగిపోయేనా త్యాగం కథ